ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సాయి కృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో సడన్ గా సీన్ లోకి వచ్చారు టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారి. ఈ కేసులో ఏసీపీ లతా కుమార్ ని ఏసీపీ దైవ ప్రసాద్ నేతృత్వంలోని విచారణ బృందం ఎందుకు విచారించింది? టాస్క్ ఫోర్స్ కి సాయి కృష్ణ కేసుకి ఉన్న లింక్ ఏంటి? గాదె సాయి కృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు కృష్ణలంక సీఐ నాగరాజు చుట్టూ తిరుగుతున్న కేసులో మరో కీలక పరిణామం జరిగింది. కృష్ణలంక పిఎస్ విచారణకు హాజరు కావాలంటూ టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమార్కి విచారణ కమిటీ నుంచి పిలుపొచ్చింది. పోలీస్ రికార్డుల ప్రకారం గాదె సాయి కృష్ణపై క్రిమినల్ కేసులున్నాయి. అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అతను ప్రకాశం జిల్లా మార్కాపురంలో నివాసం ఉంటున్నాడు. మే 9, 2026న కృష్ణలంక పోలీసులు మార్కాపురం వెళ్లి సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా ఆదేశాలతోనే పోలీసులు మార్కాపురం వెళ్లి సాయి కృష్ణను మొదట అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మార్కాపురం నుంచి సాయి కృష్ణను తీసుకొచ్చిన అనంతరం టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆయన్ను విచారించడంతో టాస్క్ ఫోర్స్ కి సాయి కృష్ణ కేసుకి లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేసు దర్యాప్తులో భాగంగా ఏసీపీ దైవ ప్రసాద్ నేతృత్వంలోని బృందం కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో లతా కుమారిని 5 గంటల పాటు విచారించింది. సాయి కృష్ణను గత నెలలో మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందనే అంశంపై విచారణ బృందం కూపీలాగుతోంది. సాయి కృష్ణను టాస్క్ ఫోర్స్ సిబ్బంది విచారించే క్రమంలో ఏం జరిగింది, ఎవరెవరు విచారణలో పాల్గొన్నారనే కోణాల్లో లతా కుమారిని ఏసీపీ దైవ ప్రసాద్ బృందం ప్రశ్నించింది. విచారణ తర్వాత లతా కుమారి స్టేట్మెంట్ ని అధికారులు రికార్డ్ చేసుకున్నారు. ఈ కేసులో భాగంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ పై ఏసీపీ దైవ ప్రసాద్ నేతృత్వంలోని బృందం ప్రత్యేక దృష్టి సారించింది. సాయి కృష్ణను మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారని అతని తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తోన్న నేపథ్యంలో ఆమె చెప్పిన తేదీలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన సిబ్బందిని ఏసీపీ దైవ ప్రసాద్ బృందం పూర్తి స్థాయిలో విచారిస్తోంది. సాయి కృష్ణ తల్లి చెప్తోన్న తేదీల్లో డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కరి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో లేని సిబ్బంది ఎక్కడున్నారు, ఎప్పుడు విధుల్లోకి వస్తారు అనే సమాచారాన్ని కూడా అధికారులు తెలుసుకుంటున్నారు. మే నెలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను బ్యాకప్ చేయాలని స్టేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఏసీపీ దైవ ప్రసాద్ బృందం ముందుకు సాగుతోంది.